నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. నేను మిరిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే ఆల్మోస్ట్ ఈ పేరు మీరు వినే ఉంటారు. సో అతను ఎవరో కాదు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, అలాగే కంటెస్టెంట్ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, అలాగే కమ్మ కార్పొరేషన్ చైర్పర్సన్ బండి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బండి రమేష్ గారు అంటే ఆల్మోస్ట్ ఫోన్లలోనే ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసే వ్యక్తి. ఆయన మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు బాగున్నారా? బాగున్నాం సార్. ముందుగా మా ఛానల్ తరపు నుంచి మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు అత్యున్నత హోదాలో ఈ రోజు కమ్మ కార్పొరేషన్ చైర్పర్సన్ గా మీరు సేవలు అందిస్తున్నారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. సార్ ఓకే సార్, జై తెలంగాణ అంటున్నారు. మీరు తెలంగాణలో అంటే అమరవీరులు ఇవన్నీ చూసే ఉంటారు కదా సార్. ఎగ్జాక్ట్లీ. మరి మీ రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో జై తెలంగాణని ఎందుకు అన్నారు సార్? అంటే ఆయన కాంగ్రెస్ వాదమనా లేకపోతే తెలంగాణ బిడ్డ కాదనా? మా వాదం జై భారత్. ఓకే. ముందుగా మనందరం భారతదేశ పౌరులం. ఓకే. అర్థమైందా? తర్వాత మనం తెలంగాణ రాష్ట్రంలో పుట్టాం, తెలంగాణ రాష్ట్రంలో మనం ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాం, అది వేరు. బట్ మనం అందరం కూడా భారత మాత బిడ్డలం. ఓకే. ఓకే. సో తెలంగాణ అనేది ఒక వాదం, తెలంగాణ అనేది ఒక ప్రాంతం. ఇప్పుడు నేను జై తెలంగాణ అన్నానంటే నేను నా 15 ఏళ్ల వయసులో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ చదువు రీత్యా ఇక్కడే స్థిరపడి ఇక్కడే చదువుకుని ఇక్కడే ఉద్యోగం చేసి ఇక్కడే వ్యాపారం చేసి ఇక్కడే రాజకీయంలో ఇవాళ ఒక స్థాయికి చేరుకున్న వ్యక్తిని నేను పూర్తిగా తెలంగాణ బిడ్డగానే నన్ను నేను అనుమానించుకుంటే, ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను హైదరాబాద్లోనే ఉన్నా. కాబట్టి ఈ హైదరాబాద్ మహానగరం మా కళ్ళ ముందే చాలా రకరకాలుగా విస్తరించింది. మేము వచ్చిన రోజులు నేను 78 వచ్చిన, ఓన్లీ హ్యాబిట్స్, కోటి, ఇటువంటి కొన్ని ప్రామీర్పేట అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న పరిస్థితులు. అటువంటి తెలంగాణ ఇవాళ ఒక గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందింది ఇవాళ. కాబట్టి మాకు అన్నీ ఇచ్చింది తెలంగాణ, పర్టికులర్గా హైదరాబాద్. కాబట్టి ఈ హైదరాబాద్నే నేను నా సొంత ఊరు అనుకోండి, నా టౌన్ అనుకోండి, నేను పరిగణిస్తా. కాబట్టి నేను మనస్ఫూర్తిగా తెలంగాణ బిడ్డగానే నన్ను నేను ఆస్వాదించుకుంటా. రైట్ సార్. అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో అండ్ కమ్మ సంఘం కార్పొరేషన్ చైర్పర్సన్ గా మీ సేవలు అందిస్తున్నారు. నిజానికి చెప్పాలి అంటే కమ్మ సంఘం కార్పొరేషన్ అసలు ఇక్కడ లేదు. అంటే మీరున్నారని పెట్టారా రేవంత్ రెడ్డి గారు, లేకపోతే? కాదండి, ఇది ఎప్పటి నుంచో ఉంది డిమాండ్. అంటే తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో కమ్మ అనేది, పర్టికులర్ గా మీకు ఖమ్మం తీసుకుంటే ఖమ్మం జిల్లాలో సమైక్య ఖమ్మం, పాత ఖమ్మం జిల్లా తీసుకుంటే ఎక్కువ శాతం కమ్మ కమ్యూనిటీ ఉంటుందండి. ఒక్క తెలంగాణనే కాదండి, మీరు తెలుగు 2 రాష్ట్రాలు తీసుకున్నా కూడా ఖమ్మం జిల్లాలోనే కమ్మవారు ఎక్కువ. అందుకే ఆ పేరు వచ్చింది. వాస్తవం. ఆంధ్రాలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నా కూడా ఓవరాల్ గా తీసుకుంటే ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ. సో అట్లా కమ్మవారు దగ్గర 18 నుంచి 20 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తూ ఉన్నారు. సో ఎప్పటి నుంచో ఈ తెలంగాణ సపరేట్ అయినప్పటి నుంచి కమ్మ కార్పొరేషన్ కావాలనేది ఒక డిమాండ్ ఉండే. దాన్ని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పరిశీలించి వీళ్ళకి అవసరం ఉంది, కమ్మ జాతి అభివృద్ధి చెందిన జాతి అయినా అందుట్లో కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ చాలా మంది ఉన్నారు. ఇవాళ స్కూల్ ఫీజులు కట్టుకోలేనటువంటి కమ్మ విద్యార్థులు బోల్డ్ మంది ఉన్నారు. హాస్పిటలైజ్ అయితే హాస్పిటల్ ఫీజు కట్టుకోలేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా కార్పొరేషన్ కావాలని అన్ని కార్పొరేషన్స్తో పాటు ఇవాళ హైదరాబాద్ తెలంగాణలో కమ్మ ఉంది, రెడ్డి కార్పొరేషన్ ఉంది, వెల్మ కార్పొరేషన్ ఉంది, బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఉంది, యాదవ్ కార్పొరేషన్, గౌడ కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్లు ఉన్నాయి. అందరితో పాటు కమ్మ కూడా కొత్తగా ఇవ్వటం జరిగింది. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఫస్ట్ కమ్మ కార్పొరేషన్కి బండి రమేష్ చైర్మన్ అవ్వటం అనేది మా ముఖ్యమంత్రి గారి ఇది అనుకోండి, ఆయన నాకు ఇచ్చిన ప్రసాదం అనుకోండి.
లేదంటే నా అదృష్టం అనుకోండి. నా కులానికి సేవ అందించుకోవటానికి ఇది ఒక సదవకాశంగా నేను భావిస్తా. రైట్ సార్. అంటే కేసీఆర్ గారు కులాలను గౌరవించి వారికి ఒక అంటే ఎన్నో కులాలని గౌరవించేవాళ్ళు. అవును. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ కులాలకి కార్పొరేషన్ పదవులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది కేసీఆర్ గారు పెట్టిన భిక్షనా లేకపోతే రేవంత్ రెడ్డి గారు పెట్టిన భిక్ష అనుకోవాలా? భిక్ష అనేది కాదు బ్రదర్, ఇది ఇట్స్ భిక్ష ఎందుకు, ఇట్ ఈస్ ఏ డిమాండ్. ఓకే. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేయాలి, అవును అంతే కదా. అవును. ప్రభుత్వం అంటేనే ప్రజలు ఎన్నుకునేదే ప్రభుత్వం. కాబట్టి ప్రజల కోసం పనిచేయాలి, భిక్ష కాదు ఇది. ఇట్ ఈస్ ఏ బాధ్యత. ప్రభుత్వం యొక్క బాధ్యత. అన్ని కులాలని గౌరవించుకోవాలి, అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని కులాల్లో కూడా పేదలు ఉన్నారు, ధనికులు ఉన్నారు. ఏదేమైనా పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి అన్ని కులాలని కలుపుకుని అన్ని ప్రజలని, దాన్ని అంటాం కదా మనం, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు సమసమాజ స్థాపన. అది జరగాలంటే ప్రభుత్వాలు అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలని కలుపుకుని ముందుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యత ప్రకారం కేసీఆర్ చేసినా, రేవంత్ రెడ్డి గారు చేసినా అది ఇట్ ఇస్ దే డ్యూటీ, అంతే. ఏ నాయకుడు కూడా చేయలేని కొన్ని పనులు కేవలం అంటే ఇంటి దాకా వెళ్లకుండా ఒక ఫోన్ లోనే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు అని అంటే అది కేవలం బండి రమేష్ గారనే పేరు చాలా వినిపిస్తుంది. అది నిజమే అంటారా? అంటేనండి, నా మనస్తత్వం ఇచ్చిపుచ్చుకునే ధోరణి అండి. ఓకే. ఇప్పుడు మీకు నేను రెస్పెక్ట్ ఇచ్చాను అనుకోండి, మీరు నాకు రెస్పెక్ట్ ఆటోమేటిక్గా. దాన్ని మనం ఇచ్చిపుచ్చుకోవటం అంటాం. ఏ ప్రభుత్వ అధికారినైనా, అది మేబీ మున్సిపల్ ఉండొచ్చు, రెవెన్యూ ఉండొచ్చు, వాటర్ వర్క్స్ ఉండొచ్చు, పోలీస్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళని మనం గౌరవించుకుని ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఆఫీసర్ని, ప్రతి కింద అటెండర్ దగ్గర నుంచి పైన ఐఏఎస్ ఆఫీసర్ వరకు కూడా మనం ఇచ్చే గౌరవం ఇచ్చి వారితో మనం పనిని తీసుకోవటం అనేది, పని ఎగ్జాగరేషన్ చేసుకోవటం అనేది, అది మనకి ఒక రకంగా దేవుడు ఇచ్చిన వరం, వెనతో పెట్టిన విద్య. ఆ రకంగానే ఏ ప్రజలు ఫోన్ చేసినా అర్ధరాత్రి అపరాత్రి, నాకు నేను గొప్పగా భావించేది ఏంటంటే, నాకు ఎవరు ఫోన్ చేసినా తప్పకుండా నేను ఫోన్ రెస్పాన్స్ చేస్తా ఆ టైంకి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీవీ ఇంటర్వ్యూలో ఉన్నాం, మేబీ సైలెంట్లో ఉంది, ఇప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ కాలేకపోవచ్చు. మన ఇంటర్వ్యూ కానీ ఫస్ట్ నేను చూసుకునే ఫోన్ ఏమొచ్చింది, ఎవరికి మనం రెస్పాండ్ చేయాలి అనేది ఆలోచనతో నేను ఉంటాను. కాబట్టి ఆ రకంగా ప్రజలను అభిమానిస్తారు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి నేను రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఫోన్ కాల్ వచ్చినా రిసీవ్ చేసుకుని నా వల్ల అయినా ఇది చేసి పెట్టడం అనేది ఒక బాధ్యతగా నేను తీసుకున్నా. ఆ రకంగా ముందుకు పోతున్నా. రైట్ సార్. మీరు ఫస్ట్ టీడీపీలో ఉన్నారు, ఆ తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ అలాగే వచ్చిన సందర్భం చూసామన్నమాట. అంటే రేవంత్ రెడ్డి గారిని మీరు ఫాలో అవుతున్నారా? ముందు టిఆర్ఎస్ లో ఉన్నారు, అవును, తర్వాత టీడీపీలో వచ్చారు. అంటే యాక్చువల్లీ రెండు ఒకటే కదా సార్. అట్లా మీరు ఏమైనా ఫాలో అవుతున్నారా? అని కాదండి, పరిస్థితులు నన్ను అలా తీసుకొచ్చాయి. ఓకే. నేను ఏ పార్టీ మారాలని నేను అనుకోలేదు. వాస్తవంగా పరిస్థితుల ప్రభావం. నేను ఫస్ట్ నా ఎంట్రీ పిఆర్పి అండి. ఎందుకంటే చిరంజీవి గారు 2008లో కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీ, వారు కొత్తగా వస్తున్నారు రాజకీయాల్లోకి నూతన వరవడితో, మరి కొత్త ఇది బాగుంటుందేమో అనే ఆలోచనతో నేను చిరంజీవి గారితో చేయగలిపాను ఆ రోజుల్లో. అదే రకంగా వారు నన్ను గౌరవించి నాకు ఆ రోజు శ్రీలింగంపల్లి నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. నేను రాజకీయాలకు కొత్త అయినా కూడా అక్కడ మంచి నాకు రిజల్ట్ రావటం జరిగింది. ఏదైతే తర్వాత ఎలక్షన్స్ తర్వాత ప్రాసెస్ తర్వాత అనుకున్న స్థాయిలో పిఆర్పి పార్టీ పెరగలేకపోయినప్పుడు వారు ఆ పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేశారు. ఆ తరుణంలో మనం కాంగ్రెస్లోకి వెళ్ళటం అంత నాకు ఆ రోజు పరిస్థితులను బట్టి ఇచ్చేయక నేను టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు ఆ రోజు టీడీపీలో చేరటం జరిగింది. తర్వాత టీడీపీలో కూడా నేను 2 సార్లు సమైక్యాంధ్ర 23 జిల్లాలకి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నన్ను అపాయింట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా నన్ను టీడీపీలో ఆర్గనైజింగ్ సెక్రటరీకి ఇవ్వటం జరిగింది, స్టేట్కి. సో అక్కడ కూడా నాకు గౌరవం, చెప్తున్నా కదా, అన్ని పార్టీల్లో కూడా నాకు గౌరవం అనేది వాళ్ళు ఇచ్చారు, నేను పుచ్చుకున్నాను. నా శాయశక్తిలో నా ధర్మం నేను
ఎక్కడున్నా కూడా నిర్వర్తించానని మనస్ఫూర్తిగా నమ్ముతాను నేను. ఉమ్, టీడీపీ ఎప్పుడైతే తెలుగు రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విభజించబడిందో 2014లో 2014 ఎలక్షన్స్ తర్వాత టీడీపీ ఆంధ్ర ప్రాంతంకి అక్కడ ముఖ్యమంత్రిగా వారు వెళ్ళినప్పుడు ఇక్కడ తెలుగుదేశం నాయకుడనే ఇది లేకుండా అయిపోయింది. ఉమ్, వారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం, వారు పూర్తిగా అక్కడే టైం కేటాయించడం, ఆ పరిస్థితుల్లో ఉమ్, తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ఉమ్, కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు నేను టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్. చేరటం జరిగింది. అక్కడ కూడా నాకు కేసీఆర్ గారు కూడా చాలా గౌరవ మర్యాదలు ఇచ్చారు. పార్టీలో చేరిన 6 నెలలకే నన్ను రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ప్రధాన కార్యదర్శి చాలా ఉన్నతమైన పదవి ఆ రోజు టిఆర్ఎస్ లో. అతి కొద్ది మందిలో 18-20 మందిలో నేను ఒక్కడిని. బండి రమేష్ గారు ఎన్నికయ్యారు. ఎస్, అంత సమున్నతమైన గౌరవం నాకు కేసీఆర్ గారు ఇవ్వటం జరిగింది. అయితే నేను రాజకీయ ఆరంగేట్రం చేయటంలో నాకంటూ ఒక స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఏంటంటే బ్రదర్, హైదరాబాద్ మహానగరానికి నేను ఆల్మోస్ట్ ఒక చేర్చంతో వచ్చిన. ఒక బ్రీఫ్ కేసులో, అంటే మా నాన్నగారు చిన్నప్పుడే పోయినా మా అమ్మగారు నాకు మా అన్నయ్య ఓ 4-5 ఎకరాల పొలం ఇచ్చిన ఆంధ్ర ప్రాంతంలో. నేను ఇక్కడికైతే చదువు రీత్యా ఒక బ్రీఫ్ కేసులో బట్టలు పుచ్చుకునే వచ్చిన. తెలంగాణ అనుకోండి, హైదరాబాద్ అనుకోండి. అటువంటి నేను ఇవాళ హైదరాబాద్ మహానగరంలో నాకంటూ ఒక స్థాయి, గొప్ప స్థాయి కాకపోయినా 10 మంది గుర్తించబడగలిగే వ్యక్తిగా నేను ఎదగగలిగా. ఆ తరుణంలో అన్ని ఇచ్చిన హైదరాబాద్ మహానగరానికి మనం కూడా ఏదో ఒక సేవ చేయాలి అనే ఒక స్వార్థం. ఉద్యోగం, చదువు, ఉద్యోగం, వ్యాపారం, సంపాదన అన్నీ దేవుడి దయ వల్ల, ఇక్కడ ఉన్న ప్రజల దయ వల్ల. ఇంకోటి ఏంటి, తెలంగాణ ప్రజల్లో గొప్ప మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు వాళ్ళు. నా దృష్టిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సాధు జీవులు. అందరినీ కూడా వాళ్ళు ఎమర్జ్ చేసుకుంటారు. అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం తెలంగాణ వాళ్ళు. ఇది నేను సంపూర్ణంగా నమ్ముతా విషయం. అప్పుడైనా ఇప్పుడైనా కూడా మనస్ఫూర్తిగా నమ్మేది. వేరే వేరే ప్రాంతం గురించి నేను మాట్లాడాను కానీ, ఎందుకంటే ఇక్కడ బాగా దగ్గరగా 40-50 ఏళ్ళ నుంచి నేను కనెక్ట్ అయిపోయాను. ఆ బాండింగ్ నాకు హైదరాబాద్తో ఏర్పడింది. సో ఈ హైదరాబాద్కి ఏదో ఒకటి మనం చెయ్యాలి, ఎంతో కొంత నా వల్ల అయినా చేయాలంటే మనమేం పెద్ద చేయగలుగుతామని కాదు. ఇక్కడ నేను 4-5 వేల అపార్ట్మెంట్లు కట్టా వ్యాపారవేత్తగా. సో అన్ని ఇచ్చిన ఈ హైదరాబాద్కి ఏదో ఒకటి చేయాలంటే, నాకున్న పరివ్యూలో చేయాలంటే వెరీ లిమిటెడ్ సోర్సెస్. నా సంపాదనలో నుంచి కొంత బాగా తీయగలుగుతా కానీ వ్యాస్ట్గా నేను పబ్లిక్లోకి వెళ్ళి సేవ చేయాలంటే కష్టం. దానికి పవర్ యాడ్ అయితే, పొలిటికల్ పవర్ యాడ్ అయితే ఇంకా బాగా చేయటానికి ఆస్కారం ఉందని ఒక ఆలోచన చేసి ఆ రోజు నేను రాజకీయాల్లో రావటం జరిగింది. దాని ద్వారా నేను ఇక్కడ ఏదన్నా ఒక ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేగా అయ్యి అక్కడి నుంచి ప్రజలకి నా వంతు సేవ పూర్తి నిడివి చేయాలనే ఆలోచనతో నేను వస్తే, ఇటు టీడీపీ కానీ టిఆర్ఎస్ కానీ నాకు ఇచ్చిన బాధ్యతలు పార్టీ వరకే పరిమితం అయ్యాయి. టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇచ్చింది పార్టీకి. ఆ పార్టీ సేవలు, పార్టీ కోసం సేవలు అందించడం, తద్వారా ఏదన్నా చేయగలిగే లిమిటెడ్ సోర్స్ అయిపోయింది. కానీ వేస్ట్గా నేను ప్రజల్లోకి వెళ్ళటానికి నాకు అవకాశం చిక్కల. ఆ అవకాశం టీడీపీలో రాలే, టిఆర్ఎస్ లో కూడా రాల. రేవంత్ రెడ్డి అన్న నన్ను ఆహ్వానించి పార్టీలోకి, నాకు ఎమ్మటే పార్టీలో కుకట్పల్లి నుంచి పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ నాకు కల్పించింది. రేవంత్ రెడ్డి అన్నకి నాకు టీడీపీలో కలిసి పనిచేసాం. వారితో నాకు సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా ఎక్కడ మచ్చలేని వ్యక్తి బండి రమేష్. నేను చెప్పా బ్రదర్, మీకు 4-5 వేల పైన అపార్ట్మెంట్లు నేను కట్టా, కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా, ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండా పెరిగిన వ్యక్తిని. ఇవాళకి కూడా అదే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం భగవంతుడి దయ వల్ల. సో అది గమనించిన రేవంత్ అన్న, అరే బండి రమేష్ ఎప్పటి నుంచో ఉన్నాడు రాజకీయాల్లో, ఒక నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు, ఇతను తీసుకుంటే బాగుండు. మరి ఏం ఆలోచన చేశారో నన్ను వారు పిలవటం,
కూకట్పల్లి నుంచి నేను పోటీ చేయటం ఇది నాకు కొత్త ప్రాంతం వాస్తవం. నాకు శేరిలింగంపల్లితో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. వ్యాపారంగా కానీ రాజకీయంగా కానీ శేరిలింగంపల్లితో నాకు ఎక్కువ సంబంధాలు ఉండే. కానీ పరిస్థితులు నన్ను కూకట్పల్లిలో పోటీ చేసే విధంగా అవకాశం వచ్చింది. ఏదైనా వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో నేను ఇక్కడికి వచ్చి పోటీ చేయటం జరిగింది. నేను కొత్తగా ఎలక్షన్ ముందే రేపు ఎల్లుండ నామినేషన్ అనగా బీఫామ్ వచ్చుకుని నేను కూకట్పల్లికి దిగాను. అప్పటికి తెలియదు కూకట్పల్లి ప్రజలకు మీరు అంటే పెద్దగా తెలియదు, చాలా తక్కువ పరిచయాలు. నేను ఆల్విన్ కంపెనీలో పనిచేసా, టిఆర్ఎస్ లో ఉన్నా, అట్లా కొంత పరిచయాలే గానీ డెప్త్ గా లేదు. గ్రౌండ్ లెవెల్ దాకా లేదు. అయినా నామినేషన్ వేయడానికి 3 రోజుల ముందు బీఫామ్ వచ్చుకుని ఇక్కడ దిగితే ప్రజలను ఆశీర్వదించారు. వాస్తవంగా దగ్గర నాకు 70,000 ఓటు ఇచ్చి నన్ను నాకు ఇట్స్ ఎ వండర్ఫుల్ జాబ్. ఒక కొత్త వ్యక్తి. పార్టీ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో పెద్దగా ప్రభావం ఊర్లో బాగా ఉంది కానీ సిటీలో పెద్ద ప్రభావం కనపడలా. అయినా కూడా 70,000 మంది మనకు ఓటేసి ఆశీర్వదించడం అనేది మామూలు మాట కాదు. సరే ఏదేమైనా గెలిపోవటంలో సహజం. మనం నలుగురు పోటీ చేసినప్పుడు గెలిచేది ఎవరో ఒకరు. సో రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచే నేను దృఢ నిశ్చయంతో ఏదేమైనా 70,000 మంది నన్ను కావాలని కోరుకున్నారు, వారికి నేను అండగా నిలబడాలి. ఎట్టి పరిస్థితిలో కూకట్పల్లిని వదిలి వెళ్ళకూడదు. కనీసం నాకు ఆఫీస్ ఇవ్వటానికి కూడా ఆ రోజు ఇబ్బంది పడిన పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ అంత వేళ్ళూనికి పోయింది, ఇక్కడ విస్తరించి ఉంది. అంతకుముందు 2 సార్లు కృష్ణారావు గారు ఎమ్మెల్యేగా ఉండటం, ఆయన ఇక్కడ లోకల్గా కూకట్పల్లి ప్రాంతానికి చెందినవారు. అంతకుముందు వైస్ చైర్మన్గా చేయటం మున్సిపాలిటీకి. అతనికి ఉన్న సత్సంబంధాలతో మనం వచ్చింది కొత్త. ఎందుకంటే నాలాగా ఇంతకుముందు వచ్చిన కొంతమంది రాజకీయ నాయకులు పోటీ చేశారు, మరుసటి రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం కూడా జరిగింది. మళ్ళీ ప్రజల గురించి వాళ్ళు ఆలోచించే పరిస్థితి లేదు. సో ఆ పరిస్థితుల్లో జనరల్ గా కొత్తగా వచ్చిన బండి రమేష్ కూడా ఈయన కూడా ఉంటాడా పోతాడా తెలియదు, ఈయన ఏంటనేది ఎవరికి అర్థం కాదు కదా. అట్లా నాకు ఆఫీస్ పెట్టుకోవటానికి, పార్టీ ఆఫీస్ పెట్టడానికి ప్లేస్ దొరకటం కూడా ఇబ్బందిగా అనిపించింది ఆ రోజు. ఏదేమైనా రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే మళ్ళీ నేను మా కార్యకర్తలందరినీ కలుపుకుని మీటింగ్ పెట్టి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాకు సపోర్ట్ ఇచ్చిన ఫ్రెండ్స్ మిత్రులందరితో వెరీ నెక్స్ట్ డే, రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే నేను మీటింగ్ పెట్టుకుని 1000 మందిని మనం కూకట్పల్లిలో, అసలు అది మామూలు విషయం కదా, ఒక సెన్సేషన్ న్యూస్. జనరల్ గా ఓడిపోయినాక దీంట్లోకి వెళ్ళిపోతారు, అరే ఓడిపోయామని ఒక బాధ ఏదన్నా అనుకోండి దాన్ని. అట్లా ఆ పరిస్థితులు ఉంటారు. కానీ నేను ఎక్కడ కూడా తగ్గలే. 70,000 దగ్గర రావటమే నాకు గొప్ప అనిపించింది. దాన్నే స్ఫూర్తిగా తీసుకుని వెళ్ళాలి మనం ప్రజల కోసం ఉందాం. మనకు అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం, మనం ప్రజల్లో ఉందాం అని చెప్పి నాటి నుంచి నేటి వరకు కూడా. తర్వాత ఈ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని, ఈ సొంతంగా కొని బిల్డింగ్ కట్టుకుని, పర్మిషన్ తీసుకుని బిల్డింగ్ కట్టుకుని, సొంత ఆఫీస్ ఏర్పాటు చేసి కూకట్పల్లికి ఒక కాంగ్రెస్ పార్టీని తీసుకుని ముందుకు సాగుతున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా వేళ్ళూనికి పోయింది వాళ్ళైతే. రైట్ సార్, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఏమంటారు? నిజంగా ప్రజలు బాధపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలన్నర అయినా కూడా ఇప్పటిదాకా ఎటువంటి హామీలు అమలు కాలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ అన్ని సంక్షేమ పథకాలు అందించింది అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు రిషి మీరు అంటున్నారు కానండి, ఇది వాస్తవం కాదు. ఎలాగంటే మనకు 2014లో తెలంగాణ సపరేట్ అయ్యే నాటికి తెలంగాణ ధనిక రాష్ట్రం, సర్ప్లస్ బడ్జెట్ మంది. అర్థమైందా మీకు? అప్పుడు మనం ఏ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినా, ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా మనకు తగినన్ని లోనులు రావటం కానీ, అప్పులు ఇచ్చేవాళ్ళు బ్యాంక్. రాష్ట్రం అంటే డెవలప్ చేయటానికి, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి చేయటానికి వాళ్ళకి అప్పులు దొరికినాయి, వాళ్ళు తెచ్చారు. ఎందుకంటే సర్ప్లస్ బడ్జెట్ ఉంది, హైదరాబాద్ ధనిక రాష్ట్రం అనే ఒక ఆలోచనతో హైదరాబాద్కి బ్రహ్మాండంగా
హైదరాబాద్, తెలంగాణకి హైదరాబాద్ అనేది ఒక సెంట్రలైజ్డ్ Centralized. ప్లేస్ ఉంది. రెవెన్యూ బ్రహ్మాండంగా ఉంది, ట్యాక్సెస్ రూపంలో ఇతర రూపంలో. అప్పుడు కేసీఆర్ గారు కొంత చేసినా కొంత బడ్జెట్ నిరుపయోగం అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర 1,00,000 కోట్లు బడ్జెట్ పెట్టారు, మోర్ దాన్ 1,00,000 crores. అది ఎంతవరకు ఉపయోగపడింది ఒకసారి ఆలోచన చేయండి సార్. దాని వల్ల కొన్ని లక్షల ఎకరాలు బాగుపడ్డాయి, రైతాంగం కూడా అని బాగుపడింది. అంటున్నాం మనం. కానీ ఆ, అదే కాళేశ్వరం వాళ్ళ కూలే పరిస్థితిలో ఉందిగా. సార్ మేడిగడ్డ ఓకే సార్, ఓకే కంటిన్యూ సార్. ఓకే, ఈ రోజు మేడిగడ్డ అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఆ మేడిగడ్డని పిల్లర్ ని రిపేర్ చేయొచ్చు కదా సార్ మరి? చేస్తున్నారు. ఇప్పుడు దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్యామ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఇప్పుడు ఒకటి బ్రదర్, వాళ్ళు కట్టడమే తొందరపాటు చర్య. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా బ్రదర్. చెప్పండి. నేను ఈ బిల్డింగ్ కట్టా, నాకు 2 years టైం పట్టింది, కనీసం 1.5 years టైం పట్టింది. ఓకే, దీ బడ్జెట్ వచ్చి 1.5 crore. 1,00,000 కోట్ల బడ్జెట్ తో నువ్వు ఒక డ్యామ్ కడుతున్నప్పుడు నువ్వు 3 years లో కంప్లీట్ చేసావంటే అందులో వాట్ ఆర్ ద సేఫ్టీ ప్రికాషన్స్, వాట్ ఆర్ ద క్వాలిటీ, వాట్ మెజర్స్ యూ హ్యావ్ టేకెన్ అనే దాన్ని మీరు ఆలోచించండి. 3 ఏళ్లలో అంత పెద్ద డ్యామ్. ఇప్పుడు భారతదేశానికి అసలు దిశ చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ శ్రీశైలం డ్యామ్ కట్టి 50 ఏళ్ళు నిండిపోయింది, కంప్లీట్ అయింది. మీరు అప్పుడు పుట్టారో లేదు? లేదు సార్, నేను అప్పటికే లేదు. నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీశైలం సాగర్, విజయవాడ కృష్ణా బ్యారేజ్, ఈ బ్యారేజ్ ఈ డ్యామ్లు కట్టిందంతా సంస్కృతి అంతా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని ఇండియాలో మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కన్స్ట్రక్టెడ్ బై కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి తీసుకుంటే తర్వాత ఇందిరమ్మ వరకు కూడా ఇరిగేషన్ ఎక్కడ చిన్న క్రాకు చిన్న వాటి మీద ఇది లేదే. మీరు ఆలోచించండి, మీరు చదువుకున్నవారు, యు ఆర్ జర్నలిస్ట్, మీరు ఆలోచించండి. 50 ఏళ్ల నాడు కట్టిన ప్రాజెక్ట్స్ ఎక్కడ చిన్న పేరు పెట్టడానికి కూడా ఇవాళ వరకు మచ్చుకు కూడా మనం ఒక మాట అంటానికి లేదే. మరి నువ్వు 3 ఏళ్ల నాడు కట్టిన 1,00,000 కోట్ల డ్యామ్ క్రాక్ వచ్చిందంటే వాట్ ఇట్ మీన్? అంటే దీంట్లో కుంభకోణం జరిగిందంటారా? డెఫినెట్లీ అదే ప్యూర్ క్వాలిటీ. అదే కుంభకోణం జరగలేదు. కాళేశ్వరం కి సంబంధించిన అన్ని పేపర్స్ కూడా నా దగ్గర ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు గారు పేపర్స్ లేవని ఎవరు అంటారు సార్? మేమేమంటున్నాం, క్వాలిటీ. ఓకే, క్వాలిటీ మీరు అర్థం చేసుకోండి. ఇది ఐఫోన్, దీని ఖరీదు 1,00,000 రూపాయలు. ఇదే ఇంకొక ఫోన్ ఉంటుంది 20,000 ఉంది, 10,000 ఉంది. ఫంక్షనింగ్ ఈజ్ సేమ్. అందులో అలా ఉంటాం, ఇందులో అలా ఉంటాం, బట్ క్వాలిటీ. నువ్వు 1,00,000 కోట్లు స్పెండ్ చేసినప్పుడు ఒక డ్యామ్ క్రాక్ రావటం, ఒక ఇంటికి క్రాక్ వస్తేనే మనం గిజగిజలు ఆడిపోతాం బ్రదర్. మీరు ఆలోచించండి, ప్రాక్టికల్ గా ఆలోచించండి. నేను టిఆర్ఎస్ లో ఉండొచ్చిన, టిఆర్ఎస్ వాళ్ళు నేను అనాలని అంటలే. ఇది ఎంత లో ఇదంటే క్వాలిటీ అంటే వెరీ ప్యూర్ క్వాలిటీ. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ డ్యామ్ క్రాక్ రావటం, అంటే ఇప్పుడు కుంగిపోవటం. కేసీఆర్ గారి సొంత నిర్ణయాల వల్లనే ఇవన్నీ తొందరపాటు చర్య. ఓకే, ఒక ఇల్లు కట్టాలి బ్రదర్, దానికి ఒక టెస్టింగ్, సాయిల్ టెస్టింగ్, దానికి ఎంత కెపాసిటీ ఉంది, దీనికి మీద ఎన్ని ఫ్లోర్లు వేయచ్చు, లేకపోతే ఎన్ని ఫ్లోర్లు వేయాలంటే ఎంత స్టీల్ వాడాలి, ఇవన్నీ ఒక క్యాల్కులేషన్, ఇంజనీరింగ్. అది లోపించింది అంటున్నాను నేను. ఓకే సార్, దానివల్ల ఏమైంది వాళ్ళ కేసీఆర్ గారికి ఏం పోలే, కేటీఆర్కి ఏం పోలే, హరీష్ రావుకి ఏం పోలే. వాళ్ళ ఇంట్లో సొమ్ము కాదు కదా అది. ఎవరి సొమ్ము? నీ సొమ్ము, నా సొమ్ము, సామాన్య ప్రజలు కట్టిన ట్యాక్సెస్ ఇవాళ. దాని మీద ఎవ్రీ మంత్ మనం ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల కోట్లు వడ్డీ కడుతున్నాం, కొన్ని వేల కోట్లు. అక్కడ 1,00,000 కోట్లు మనం స్పెండ్ చేసామంటే 1,00,000 కోట్లు నీది నాది కాదు, ఎక్కడి నుంచో అప్పు తెచ్చో కట్టారు కదా, దాని మీద మనం వడ్డీ కడుతున్నాం కదా. ఈ సొమ్ము అంతా మీదే కదా బ్రదర్. రైట్ సార్. బిఫోర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పింది 70,000 కోట్లు సంథింగ్ ఎంతనో ఇచ్చిపోయారు. దాన్ని మెయింటైన్ చేసుకుంటూ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ఈ రోజు అత్యధిక ఆర్థిక వ్యవస్థను కూడా పైకి లేపిన పరిస్థితి గౌరవ కేసీఆర్ గారిదని కేటీఆర్ గారు వెల్లడిస్తారు. అదే చెప్పబోతున్నా. దొరికిన చోటల్లో అప్పు తెచ్చారు. ఇప్పుడు మీరున్నారు బ్రదర్, మీ శాలరీ ఒక 1,00,000 రూపాయల నెలకి. ఈ 1,00,000 మీరు జాగ్రత్తగా వాడుకుని ఈ 1,00,000తో మీ ఇల్లు మీరు లోన్ తీసుకునో, ఇల్లు కట్టుకునో, మంచిగా చేయడం. దీనికి తోడు మీరు 10 లక్షలు అప్పు తెచ్చి నెల వాడుతుంటే ఈ అప్పు ఎవరు తీర్చాలి? నువ్వు 10 లక్షలు అప్పు తెచ్చావు, నీకు 1,00,000 ఉంది నీ దగ్గర, నీకు జీతం వస్తుంది 1,00,000. లేకపోతే మన కాంగ్రెస్ మన
తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ 1,00,000 కోట్లు బడ్జెట్, దాని మీద నువ్వు అప్పు తెచ్చావు. ఆ అప్పును నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేశావు. నువ్వు రోడ్లు వేసావు, నువ్వు అది చేసావు, డ్రైనేజ్ అన్నావు, అది అన్నావు, ఇది చేసావు. ఎక్కడ తెచ్చేసావు? నీ సొంతది కాదు, అప్పు తెచ్చేసి వాళ్ళ అప్పులకి వడ్డీలు కడతానే సరిపోతుంది వాళ్ళన్న బడ్జెట్ అంతా. ఎంతని చేస్తాం మీరు చెప్పండి. మీరే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇండివిజువల్ గా నేను చెప్పబోయా, మీకు 1,00,000 రూపాయలు మీకుంటే దానికి ఇంకో 1,00,000 రూపాయలు తీసుకొచ్చి దాని మీద మీరేమన్నా ఇచ్చేయగలిగితే ఓకే. ఆ 1,00,000 10 లక్షలు అయిపోతే అప్పు ఎట్ట తీర్చాలి మీరు? ఎంత భారం అయింది మీకు ఇవాళ? ఇదంతా తెలంగాణ ప్రజల మీద భారమే, కేసీఆర్ మీద భారం కాదు, అది ప్రభుత్వం మీద భారం. ప్రభుత్వం మీద భారం అంటే ప్రజల మీద భారం. మళ్ళీ ఇది మనమే ట్యాక్సులు కట్టి అప్పులన్నీ తీర్చుకోవాలి కదా, అదే జరుగుతోంది. ఈవెన్ దెన్ మేము ఏదైతే 6 గ్యారంటీలు మేము ఆ రోజు చెప్పాం, ఏది ఎలక్షన్ బిఫోర్ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చాం. అన్ని హామీలు మేము నెరవేర్చాం ఎక్సెప్ట్ 1, అదేది ఫంక్షనరీ స్కీమ్. అది కూడా మన జూన్ 2వ తారీఖు నుంచి మన రాష్ట్ర అవతరణ నుంచి అది కూడా మేము స్టార్ట్ చేసాం. రైట్ సార్. 6 గ్యారంటీలు అన్ని నెరవేర్చారా అంటున్నారు? ఎస్ సార్, నిజం చెప్పండి, అన్ని నెరవేర్చారా? డెఫినెట్ గా అన్ని నెరవేర్చారా? అంటే నెరవేర్చడంలో మీకు అక్కడే ఒకటి ఉంది. ఓకే. ఇప్పుడు మేము ఉచిత బస్సు ఇస్తా ఉన్నాం బ్రదర్. అవును, అది మేనిఫెస్టోలో ఉంది. ఓకే, ఉచిత బస్సు మహిళలు చక్కగా ఆస్వాదిస్తా ఉన్నారు. మహిళలు ఆస్వాదిస్తున్నారు, కానీ ఇక్కడ పురుషులకు అమాంతం రేటు పెంచేసి ఆర్టీసీ వ్యవస్థని దెబ్బతీసేలా. అది మీరు అనుకుంటున్నారు, నేను చెప్తున్నా. ఈ 2.5 సంవత్సరాల్లో ఆర్టీసీ ఛార్జీలు ఏం పెరగలేదే. ఆ రోజు ఎంత ఉందో టికెట్ రేటు ఇవాళ కూడా అంతే ఉంది. ఇంకా మగాళ్ళ మీద భారం వేసింది ఎక్కడ మేము? అంటే ఆర్టీసీ వ్యవస్థ దెబ్బతినలేదంటారు. తినలా. ప్లస్ ఆర్టీసీకి ఎప్పుడు లాస్ లో ఉండే ఆర్టీసీ వాళ్ళ లాభంలోకి వచ్చింది. ఎందుకంటే అప్పుడు టికెట్ సరిగ్గా ఉండేదా లేదా, ఆక్యుపెన్సీ రేట్ కరెక్ట్ గా ఉండేదా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, ఇవాళ వీళ్ళ పుణ్యమాని రాష్ట్ర బడ్జెట్ లో నుంచి ఎవ్రీ మంత్ మహిళల కోటా కింద వెళ్ళే అమౌంట్ ఆర్టీసీకి యాడ్ అవుతుంది. తద్వారా ఆర్టీసీ వాళ్ళ లాభంలోకి వచ్చింది. ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆర్ వెరీ హ్యాపీ యాజ్ ఇఫ్ నెంబర్ 1. ఓకే, మేము 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పాం, 500 గ్యాస్ బండ్ ఇస్తామని చెప్పాం. చేస్తున్నామే మేము, ఎక్కడ తప్పాం? ఇస్తున్నాం కదా. కాకపోతే టెక్నికల్ గా అందరికి అందకపోవచ్చు. ఇప్పుడు మీరు ఉన్నారు బ్రదర్, మీ ఇంట్లో యూఆర్ ఎలిజిబుల్ ఉన్నారు, టెక్నికల్ గా మీరు అప్లై చేసుకోవాలి. మీకు దాన్ని స్ట్రీమ్ లైన్ అయ్యి మీ ఇంటికి వచ్చేదాకా మీరు దానికి పాటుపడాలి. అలా తెలియక కొంతమందికి రాకపోవచ్చు, కానీ యాజ్ ఇఫ్ మేము చేస్తామన్న అన్ని, ఇప్పుడు ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పాం. ఆల్రెడీ గ్రామాల పొంటి కొన్ని 3.5 లక్షల ఇళ్లు మేము శాంక్షన్ ఇచ్చారు ఫస్ట్ క్వార్టర్లో మాకు. ఆల్రెడీ సిటీలో కాదు కానీ అవుట్స్కట్స్ మొత్తం రూరల్ ఏరియా అంతా కూడా బ్రహ్మాండంగా ఇందిరా మిల్లు కార్యక్రమం జరుగుతోంది. అది కేవలం కాంగ్రెస్ పార్టీ లీడర్ అని తప్పది. అసలు లీడర్లకు ఇచ్చిండ్రని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం పేదలు ఎక్కడున్న వాళ్ళు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు మీటింగ్ లో చెప్పారు, ఈ పార్టీ ఆ పార్టీ అనేది మాకు సంబంధం లేదు. ఏదున్నా ఎలక్షన్లు వచ్చినప్పుడు 6 నెలల ముందు చూసుకుందాం. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తామన్న ప్రతి స్కీమ్ ఎలిజిబుల్ ఉన్న ప్రతి పౌరుడికి అందాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఇప్పుడు మేము ఇందిరా మిల్లు ఉన్నాయి బ్రదర్, ప్రజాపాలనలో మేము అప్లై చేసుకోమని చెప్పాం. పేదలు అప్లై చేసుకున్నారు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇచ్చాం. ఎక్కడ కూడా ఈ పార్టీనా ఆ పార్టీ అని చూడలేదు. అదే టిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు మహిళలని దోచుకున్నారు. మహిళలని వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ ఇచ్చినా డబుల్ బెడ్రూమ్ అని వాళ్ళు ఊరిచ్చి వారిచ్చి చివరికి వాళ్ళు దిగిపోయే నాటికి కనీసం 50-60 వేల ఇళ్ల కంటే ఎక్కువ లేకపోయారు హోల్ ది స్టేట్. మేము వచ్చిన 2 సంవత్సరాల్లోనే 3.5 లక్షలకు మేము ఇచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా రెండో విడత ఇవ్వబోతాం. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. రైట్ సార్. ఓకే, రైతు భరోసా అని చెప్పేసి ఒక స్కీమ్ రైతు భరోసా కంటే ముందు రైతు రుణమాఫీ మేము వచ్చిన 7-8 నెలల్లోనే రుణమాఫీ చేసాం. సార్ అది ప్రతి గ్రామ స్థాయిలో సంపూర్ణంగా కాలేదు సార్, అది చెప్పొచ్చు, మాత్రమే టెక్నికల్ అదే చెప్పొచ్చు. ఓకే సార్, మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ లోపు ఉన్న ప్రతి వారికి రుణమాఫీ చేస్తామని చెప్పాం. దగ్గర 23,000 కోట్ల రూపాయలు 21 లక్షల రైతులకి ఖాతాల్లోకి జమ అయ్యాయి. కాలేదని ఎలా అంటారు? ఇప్పుడు
ఇప్పుడు అపోజిషన్ లో ఉండి టిఆర్ఎస్ వాడో బీజేపీ వాడో నోట్కి ఏదో వస్తే మాట్లాడితే కాదు కదా. సార్, నేను మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి కదా సార్. నేను ప్రత్యేకంగా మైక్ పట్టుకొని నేను వెళ్తే రైతాంగం అన్న వర్డ్స్ ఏంటంటే 2 లక్షల రుణమాఫీ కాలేదు, మాకు బోనస్ కింద 500 రూపాయలు ఇస్తాన్నది కాలేదు, నెక్స్ట్ వరి ధాన్యం ఏది కూడా కొనుగోలు జరగట్లేదని ప్రజలు రైతాంగం నేను వ్యాపోచిస్తుంది. చెప్తున్నా ఇది రాంగ్ కాన్సెప్ట్ అంటున్నా. ఎలాగంటే ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఓకే, నేను ఇందా చెప్పి 23,000 కోట్లు రైతు రుణమాఫీ కింద మేము ఇచ్చాము. గవర్నమెంట్ దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఎవరెవరికి ఇచ్చామంటే మీరు రేపు అవసరమైతే మేము శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కాలేదంటే అలా మేబీ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి అయి ఉండకపోవచ్చు. వీల్ యాక్సెప్ట్. మేము ఏం నిదానం తీసుకున్నాం, 2 లక్షల రూపాయల లోపు రుణం ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని చెప్పాం, చేసాం. మీరు 2.5 లక్షలు ఉన్నాడో, 2,10,000 ఉన్నాడో, 2,50,000 ఉన్నాడో అవ్వకపోతే దాన్ని మనం ఏం చేయలేం. మా స్కీమ్ మేము తీసింది అది. దాంట్లో మేము 100% మేము సక్సెస్. తర్వాత సన్నొడ్లు కొన్న వాళ్ళకి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పాం. పండించిన వాళ్ళకి తప్పకుండా ఇచ్చాం. మేము 500 రూపాయలు బోనస్ సన్నొడ్లు మేనిఫెస్టోలో సన్నొడ్లను పెట్టారా లేకపోతే రైతు బోనస్ అని పెట్టారా? అదే సన్నొడ్లకే బోనస్. ఓకే, సన్న ఒడ్లు పండించి వాళ్ళ దగ్గర కొన్న ప్రతి బస్తా మీద, ప్రతి కింటా మీద మేము 500 రూపాయలు వాళ్ళకి బోనస్ ఇచ్చాం. ఇట్స్ విత్ రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. ప్రతిపక్షాలు యాగి చేయడం వేరండి. మా దగ్గర నేనేది గవర్నమెంట్ ఉంది బ్రదర్. గవర్నమెంట్ దగ్గర ఒక దానికి ఒక ఇది ఉంటుంది, అకౌంటబిలిటీ. ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఏ డాటా, వీ హ్యావ్ ఏ స్టాటిస్టిక్స్. ఓకే, సో అది ఇచ్చాం. రైతు బోనస్ ఇచ్చాం. అట్లాగే ఏదైతే మేము చెప్పామో ఇది 5 లక్షల ఆరోగ్య బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల బీమా ఉన్నదాన్ని 10 లక్షలు పెంచాం. 10 లక్షలు వాడుకుంటున్నారు. అట్లని ఎవరు జబ్బు రాకూడదు, దేవుడి దేవుడు అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. వచ్చిన వాళ్ళు దాన్ని 10 లక్షలు వాడుకుంటున్నారు వాళ్ళు బ్రహ్మాండంగా. ప్లస్ మేము చెప్పనిది, నువ్వు 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వాల బీఆర్ఎస్ పార్టీ. మేము దగ్గర 3-4 లక్షల పైన రేషన్ కార్డులు ఇచ్చాం కొత్తగా. ఓకే, కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. 10 ఏళ్ళు మీరు ఒక రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదు బ్రదర్? మీరు ఇచ్చారా? మేము అడుగుతున్నాం, చెప్పండి మీ దగ్గర ఏమైనా ఉంటే. అదే అయిపోయింది. సన్న బియ్యం ప్రతి పేదవాడు కూడా, ఇంతకుముందు రేషన్ బియ్యం అంటే ఊరికి అదేది గేదెలకి గెంజు కాసుకోవడానికి ఇటుకో ఉండేది, లేకపోతే ఈ హోటళ్లలో ఇటుకుండేది. అది ఇవాళ మేము ఇచ్చే సన్న బియ్యం ప్రతి ఇంట్లో దగ్గర 3 కోట్ల పై చిలుకు. సో ఈ రకంగా రేషన్ కార్డులు ఇచ్చాం, సన్న బియ్యం ఇచ్చాం. కేసీఆర్ గారి గవర్నమెంట్ లో సన్న బియ్యం పంపిణీ ఇవ్వలేదండి. ఇవ్వలేదు సరి కదా. 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదండి. మొన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు నుంచి ఏదైతే పెన్షన్ స్కీమ్ ఉన్నామో ఎలిజిబుల్ వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి ఆ స్కీమ్ కూడా మనం కొత్తగా ఇంప్లిమెంట్ చేసాం. సో దాంతో మేము ఏదైతే 6 గ్యారంటీలో చెప్పామో బిఫోర్ ఎలక్షన్స్ 6 అమలు చేస్తున్నాం. సార్, విద్యార్థులకు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తారని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మీకు బ్రదర్ గట్స్ తో చెప్తున్నా నేను. ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా లాల్ బహదూర్ స్టేడియంలో ఓపెన్ గా నిరుద్యోగులను పిలిచి దగ్గర 55,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వటం ఓపెన్ గా. సార్, అది కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు, అందుకే మేము దిగిపోయే ముందు ఇవ్వలేదు. ఇప్పుడు మేము అమలు చేసినది ఈ రోజు. అప్పటికి ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి. ఎలక్షన్స్ అంటే 10 ఏళ్ళు ఏం చేసినావు నువ్వు? చివరి మినిట్ లో చెప్తున్నావు ఏంటన్నమాట. నువ్వు 10 ఏళ్ళు కదా, నువ్వు 10 ఏళ్ళు తక్కువ టైం కాదు. మేము వచ్చి 2 ఏళ్ళే. నిన్న కూడా మియాపూర్ మీటింగ్ లో చెప్పాడు మా ముఖ్యమంత్రి గారు. ఆయన 10 ఏళ్ళు చేశాడు, ఈయన 12 ఏళ్ళు చేశాడు. రండి కూర్చుందాం. 2 ఏళ్లలో నేను ఏం చేశాను? 10 ఏళ్ళు టిఆర్ఎస్ ఏం చేసింది, 12 ఏళ్ళు బీజేపీ ఏం చేసింది, 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది రాష్ట్రానికి. ఎస్, డిబేట్ పెడదాం, ఓపెన్ డిబేట్, ఛాలెంజ్. రండి ఓపెన్ గా ఛాలెంజ్ ఇచ్చాడు ఆయన. బహిరంగ మీటింగ్ లో చెప్పాడు, రండి ఏదైనా ఉంటే మీ డౌట్.